ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నా యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. హలో హాయ్ అండి, ఎట్లున్నారు? బాగున్నారు అనేసి అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బ్రితిరాస్ వరల్డ్. బ్రితిరాస్ వరల్డ్ అని కొత్తగా అంటున్నాను ఏంది అనుకుంటున్నారా? బ్రితిరాస్ వ్లాగ్ దగ్గర నుంచి వ్లాగ్స్ తీసేసి వరల్డ్ అని పెట్టాను అనమాట. బ్రితిరాస్ వరల్డ్స్ అని పెట్టేశాను. కొంచెం ఛానల్ నేమ్ అయితే చేంజ్ చేశామన్నమాట. ఇప్పుడు వచ్చేసి అయితే నేను ఇండిపెండెన్స్ డే ప్రాజెక్ట్ వర్క్ అయితే చేస్తున్నాను. అసలు ఈ చార్ట్స్, ఈ కలర్ పేపర్స్, ఈ పెన్సిల్స్ అండ్ అవి కలర్ పెన్స్ అవన్నీ చూస్తుంటే నా స్కూల్ డేసే గుర్తొచ్చేసాయి అనుకోండి. అసలు మా బ్రిత్ర ఎల్కేజీ అన్నమాట. ఎల్కేజీ వాళ్ళు ఏం ప్రాజెక్ట్ చేయగలరు చెప్పండి? ఏం క్రాఫ్ట్ చేస్తారు వాళ్ళు? ఏదైనా క్రాఫ్ట్ లేదా ప్రాజెక్ట్ ఏదైనా సరే ఇట్లా చేసి పంపించండి అనేసి మెసేజ్ పెట్టారనమాట స్కూల్ నుంచి. అసలు వాళ్ళు ఏం చేస్తారనేసి అనుకుంటారో ఏందో, మళ్ళీ అదే టాస్క్ మొత్తం పేరెంట్స్కే, కాకపోతే పిల్లలకి చేపించి పంపించాలి అన్నట్టు ఒక మాట అంటారు అంతేకాని వాళ్ళు ఏడ చేస్తారు మనకు తప్ప ఈ పని అంతా ఇప్పుడు నాకే పడ్డదన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చేసుకొస్తారు. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్తోనైనా సరే వాళ్ళ ఫ్రెండ్స్ చేపించుకొస్తారు. ఇంకా నేను చేయకపోతే బాగుండదు అనేసి ఇంకా నేనైతే మంచిగా ఒక ప్లాన్ వేసుకున్నాను. ఆ విధంగా చేసి ఆమెకి ఇద్దాంలే అన్నట్టు ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను అన్నమాట. అయితే ఇక్కడ ఒక చార్ట్ తీసుకున్నాను వైట్ కలర్‌ది. ప్రాజెక్ట్ ఏం చేయాలి? ఏం డ్రా చేద్దాము? క్రాఫ్ట్ చేద్దామా? ఏం చేద్దాం అన్నట్టు ఆలోచించి పింట్రెస్ట్‌లో కొన్ని చూసేసి ఇంకా దాంట్లో నుంచి కొన్ని డ్రాయింగ్స్ తీసి అయితే యాడ్ చేస్తున్నాననమాట. అవే అన్నీ కలిపి ఒక ప్రాజెక్ట్ లాగా అయితే చేసేద్దామని చూశాను. లాస్ట్ ఇయర్ అయితే అసలు హెల్త్ బాలేకున్నా సరే నేనైతే మంచి ప్రాజెక్ట్ చేసి పంపించాను. అంటే నాకు ఓపిక అయినంతలో స్మాల్‌గా మంచిగా చేశానన్నమాట. వీలైతే ఇక్కడ పిక్ పెడతాను. అంత సింపుల్‌గా ఓపిక లేకున్నా సరే ఏదో చేసి పంపించేసాను కదా! దానికి మా బ్రదర్‌కి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందన్నమాట. అంటే ప్రైజ్ అంటే ఆ షీల్డ్ ఇస్తారు కదా! ఇప్పుడు అది ప్రైజ్ అది గిఫ్ట్ రూపంలో ఒక షీల్డ్ ఇస్తారు కదా! దాన్ని చూసి మా బ్రదర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతది. ఇంకా అంతన హ్యాపీనెస్ కోసం ఇంకా చెయ్యాలి అన్నట్టయితే చేశాను. అప్పుడైతే ఇంకా నర్సరీలో అయితే ఇంకా క్రాఫ్ట్ డ్రాయింగ్స్ అండ్ క్రాఫ్ట్ ఆ సెషన్‌లో అయితే ఆమెకు ప్రైజ్ వచ్చిందన్నమాట. ఇంకా ఇప్పుడు వస్తది రాదు అనేది నెక్స్ట్ తర్వాత విషయం. కానీ ఇంకా మన ట్రై అయితే మనం చేయాలి కదా! చేసి పంపియాలి అన్నట్టు ఇంకా నేనైతే చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద లైన్ గీసేసుకొని దాని మీద ఈ స్కేల్ సహాయంతోనైతే హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని అయితే డ్రా చేశాను. ఎన్ని తిప్పలు పడ్డానో, ఎన్నిసార్లు ఎరేజ్ చేశానో నేనైతే అసలు చాలా తిప్పలు వచ్చింది. ఈ బ్రిత్ర కోసం నాకు నడుము ఇరిగేటట్టు ఉందిరా నాయన అనిపించింది. బ్రిత్ర నడుము ఇరిగిపోతుంది బ్రిత్ర ఈ ప్రాజెక్ట్ వల్ల అంటే, నా ప్రాజెక్ట్ కదా మమ్మీ నేనే చేస్తా అని చెప్తుంది. ఇంకా తను చేస్తే ఉంటుందా? ఇంకా ఈ పేపర్ అస్సలు ఉండదు కదా! ఇంకా ఇలా ఉండదు అనుకోండి. నిజంగా ఇవన్నీ డ్రా చేస్తుంటే నా స్కూల్ డేసే గుర్తొచ్చాయి. నిజం చెప్పాలంటే ఇప్పటి పిల్లల స్కూల్ డేస్ కంటే మనం చదువుకున్న డేసే బాగుండేవి. ఆ రోజుల్లో ఆ వైబ్ అసలు వేరన్నమాట. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఇంకా ఒక్కసారి స్టార్ట్ చేశానంటే మొత్తం అయిపోయే వరకు అయిపోగొట్టాను అనేసి అనుకుంటున్నారా? అస్సలు కాదు. 3 డేస్ టైం ఇచ్చారన్నమాట. 3 డేస్‌లో కొంచెం చేశాను. చాలా బ్యాక్ పెయిన్ వచ్చింది దీనివల్ల. అయితే వంగి డ్రా చేయాలి కదా! అప్పట్లో ఎలా రాసేవాళ్ళమండి ఒక బుక్ నిండా అసలు క్వెషన్ ఆన్సర్స్ అయితే ఎంత రేపు బుక్స్ నోట్స్ చూపియాలి అంటే అసలు ఫటాఫట రాసేవాళ్ళం. అలాంటిది ఇప్పుడు జస్ట్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే రాయడానికి నడుమిరిగిపోయింది. అంత ఇలాంటి రోజుల్లో బ్రతుకుతున్నాం ఇప్పుడు. అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్సో అసలు మీరే గమనించండి. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ కొంచెం ఒక సపరేట్ ప్రాజెక్ట్ తీసుకున్నాను. నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అనేసి ఇప్పుడు ఉంటుంది కదా నేషనల్ సింబల్స్, అవి అతికిచ్చేసామన్నమాట. ఇండియా 3 కలర్స్ పేపర్ అతికిచ్చి అవి అతికించేసాను. ఇంకా కొంచెం డల్గా ఉంది, బోడిగా ఉంది, సింగిల్గా అన్నట్టు ఇంకా పక్కన ఇంకా ప్లేస్ తీసేసుకొని ఇక్కడ టైటానిక్ షిప్ టైప్ లాగా అది బియ్యంతో వేసానన్నమాట. బియ్యం అంతా గమ్ముతో అతికించి దాని మీద కొంచెం అలా కలర్స్ ఉంటాయి కదా కలర్ పెయింట్స్, ఆ పెయింట్ ఇట్లా గ్రీన్, వైట్, ఆరెంజ్ అట్లా పెయింట్ వేసేసాను. ఫస్ట్ అయితే బియ్యం అంతా మొత్తం అతికించేసిన తర్వాత కలర్స్ వేసాను అనమాట. దీని మీద కలర్స్ ఇది టైటానిక్ షిప్ మీద అయితే
అది వరల్డ్ మ్యాప్ లాగా వేసాను. మనం మొత్తం ఎర్త్ వరల్డ్ మ్యాప్ లాగా వేసాను. దాని మీద మళ్ళీ చిన్న ఫ్లాగ్ వచ్చేటట్టు వేసానన్నమాట. అసలు బియ్యం అయితే దీనివల్లనే చాలా మంచి లుక్ వచ్చింది. మీకు వీడియోలో అంత క్లారిటీగా అనిపించకపోవచ్చు. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అండ్ ఇక్కడ నేషనల్ ఫ్లాగ్ డే అని రాశాను. ఇంకా మా బ్రిత్ర నేమ్ గుర్తుపట్టాలని బ్రిత్ర ఎల్కేజీ అని ఇక్కడ పెట్టేశాను. టైటానిక్ షిప్ మీద ఎయిర్ రాకెట్ ఇట్లా పోతున్నట్టు రాకెట్ అయితే వేసేసాను. అండ్ అక్కడ స్మాల్గా అక్కడ కూడా బ్రితిరా ఎల్కేజీ అని రాశాను. నాకు ఈ హ్యాపీ ఇండిపెండెన్స్ డే చాలా మంచిగా నచ్చింది ఈ వర్డ్, కానీ రాయడానికే చాలా టైం టేకింగ్ అనిపించింది. అందుకే కింద నేషనల్ సింబల్స్ ఆఫ్ ఇండియా అవన్నీ స్మాల్ లెటర్స్లోనే రాసేసాను అనమాట. ఇప్పుడు నేను రెగ్యులర్గా ఎట్లా రాస్తాను అనేది అట్లా రాసేసాను. ఇంకా అది కూడా డబల్ రాయాలంటే చాలా అది ఇంకా నీట్గా వచ్చేది అట్లా రాసి ఉంటే. ఇంకా ఎక్కువ టైం లేదు కాబట్టి ఇంకా ఫటాఫట్ చేసేయాలని ఇంకా అట్లా రాసేసాను. ఇదైనా సరే ఇదే పెద్ద ప్రాజెక్ట్ బ్రితిరావుల క్లాస్లో బ్రితిరదే పెద్ద ప్రాజెక్ట్ అన్నమాట. ఇంత పెద్దది ఎవరు చేయలేరు. ఇంత నీట్గా కూడా నాకు ఇంకేం అనిపించలేదు. అంటే ఇంకా మేడమ్స్ ఫొటోస్ పంపిస్తారు కదా వాళ్ళ క్లాస్లో చేసినవన్నీ అందరి, ఇది మా బ్రితిరది కదా, బ్రితిరతోనే పట్టించి అట్లా ఫొటోస్ దిగిన దాంట్లో అయితే ఇంకా ఇదే నాకు బెస్ట్ అనిపించింది. కానీ వాళ్ళు ఏది సెలెక్ట్ చేస్తారో చూడాలి. ఒకవేళ సెలెక్ట్ చేసినా ఇప్పుడు ఇండిపెండెన్స్ డేకి ప్రైజెస్ అలాంటివి ఏం చెప్పరు. ఇదంతా సెలెక్ట్ చేసి వాళ్ళ నేమ్స్ లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకుంటారనమాట. అది రిపబ్లిక్ డేకి అప్పుడు గిఫ్ట్స్ ఇస్తారనమాట. చూడాలి, అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి ఆ ప్రాజెక్ట్ వర్క్ ఎట్లుంది ఏందనేది. ఇంకా నెక్స్ట్ అయితే వీడియోస్లో యూట్యూబ్లో అయితే ఇట్లా చపాతీస్ కానీ ఇడ్లీస్ కానీ చాలా చేసి ఇట్లా ఫ్లాగ్ కలర్ చేసి వీడియోస్ పెడుతున్నారు కదా, అవన్నీ మా బ్రితిర చూసేస్తుంది అన్నమాట. చూసి మమ్మీ నువ్వు కూడా ఇలా చేయవా, నువ్వు కూడా ఇలా చేయవా అంటే ఇంకా ఇడ్లీలు అయితే నేనేం చేయట్లేదు, ఈ మధ్య టిఫిన్లు చేయట్లేదు. ఇంకా చపాతీ పిండి ఉంటేనే ఇంకా ఇలా చేసేసాను అనమాట. చపాతీ పిండిలో ఒక ముద్దలో అయితే గ్రీన్ కలర్, ఇంకో ముద్దలో ఆరెంజ్ కలర్ కలిపేసి ఇంకా అదంతా డివైడ్ చేసేసి ఇంకా ఇలా మనం చపాతీ ముద్దలాగా అయితే కలుపుకొని దీన్ని నేను పూరి చేసుకున్నాను. ఎందుకు ఆ రోజు పూరి చేశాను అన్నమాట. ఇంకా పూరి చేశాను కాబట్టి ఇది కూడా చేసేద్దాంలే అనేసి చపాతి పిండితోనైతే ఇలా చేశాను. ఇదంతా ఇంత ఫుడ్ కలర్ చాలా ఎక్కువ వేసాను దాంట్లో. అదంతా తినడం అయితే అంత మంచిది కాదు. జస్ట్ బ్రితిరకు చూపించి తన హ్యాపీనెస్ కోసం మాత్రమే చేశానన్నమాట. అసలు వీడియో తీయలేకపోయాను కానీ ఎంత హ్యాపీగా ఫీల్ అయిందంటే అసలు ఆమె ఆనందానికి అవద్దు లేవనుకోండి, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. తను అడిగింది నేను చేసి ఇచ్చానే అన్నట్టు. కానీ తినలేదన్నమాట. తినొద్దు బెట్ట, ఇంకా చాలా ఎక్కువ కలర్ వేసాం కదా, ఫుడ్ కలర్ మంచిది కాదు అనేసి తినలేదు. బీట్రూట్ క్యారెట్తో చేయొచ్చు కానీ ఆ టైంలో అవి లేకుండే అన్నమాట. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ ఇలానే చేస్తూ ఉండండి. అండ్ మర్చిపోయాను, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే.